మన సమాజం ఏఐకి ముందు ఏఐ తర్వాత ఎంతగా మారిపోయిందో ఆలోచించారా? ఏఐ రాకముందు టెక్నాలజీ ఎలా ఉండేది? ఇప్పటి వరకు ఏఐ మార్పులు తీసుకొచ్చింది? భవిష్యత్తులో ఇంకా ఏఐ ఏవేం మారిపోతున్నాయి చెప్పుకోవడానికి చాలా ఉంది. విందామా మరి? ఏఐ రాకముందు టెక్నాలజీ చాలా పరిమితంగా ఉండేది. మానవ శక్తి, మానసిక శ్రమ ఎక్కువగా అవసరం. కంప్యూటర్, డేటా ప్రాసెసింగ్ మానవుల మీదే ఆధారపడి ఉండేది. మెడిసిన్, వైద్య నిపుణుల అనుభవంపై ఎక్కువ ఆధారపడి ఉండేవి. ట్రాన్స్పోర్ట్, మానవ నియంత్రణతోనే వాహనాన్ని నడిపించేవారు. ఫ్యాక్టరీస్, ఆటోమేషన్ తక్కువ, మానవ జోక్యం ఎక్కువ. మొత్తానికి మనం మాన్యువల్ యుగంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఏఐ వచ్చిన తర్వాత టెక్నాలజీ పరంగా ఒక విప్లవాత్మక మార్పు జరిగింది. మానవ శక్తి తగ్గింది. మిషన్లు, డెసిషన్ మేకింగ్ పెరిగింది. చాట్ బాట్స్, వర్చువల్ అసిస్టెంట్లు, ఆటోమేటిక్ కార్లు, డ్రోన్స్, డ్రైవింగ్, డెలివరీలు మానవుల అవసరం లేకుండానే మారుతున్నాయి. మేధస్సుతో పనిచేసే ఫ్యాక్టరీలు, రోబోట్లు 24/7 పని చేయగలుగుతున్నాయి. ఏఐ ఇన్ మెడిసిన్, వ్యాధులు ముందుగానే గుర్తించగల సామర్థ్యం పెరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో టెక్నాలజీ ఎలా ఉండబోతుంది? మరిన్ని అద్భుతాలు మన భవిష్యత్తులో సిద్ధంగా ఉన్నాయి. సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ, మానవ మేధస్సును మించిపోయే ఏఐ రాబోతుంది. జెనెటిక్స్ మరియు మెడిసిన్ ఏఐ సహాయంతో 100 సంవత్సరాల జీవితం సాధ్యమా? ఫుల్ ఆటోనమస్ కార్లు, డ్రైవింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఏఐ ఇంటెలిజెన్స్ హోమ్స్, మీ ఇంటి ప్రతి వ్యవస్థ ఏఐతో నడుస్తుంది. స్పేస్ టెక్నాలజీ, ఏఐతో మార్స్లో కాలనీలు ఏర్పడతాయా? ఈ మార్పులతో ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. ముగింపు, ఏఐ అనేది ఇప్పటికే మన ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఇంకా ఎక్కడికి తీసుకెళ్తుందో ఊహించలేం. మీ అభిప్రాయం ఏంటి? ఏఐ మన జీవితాన్ని బాగు చేస్తుందా లేదా ప్రమాదంలో నెడుతుందా అనేవి కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.